ఈ సహోదరి పేరు ఎస్తర్ రాణి, తాడపర్తి నుండి వచ్చారు. ఈ సహోదరికి కడుపులో గడ్డలాగా నొప్పిలాగా వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు ఏమన్నారమ్మా మీ ఊర్లో? అది టెస్ట్ చేయాలన్నారు డాడీ. నాకు ఈ ప్రాబ్లము 1 సంవత్సరం నుండి ఉండేది డాడీ. నేను గత 4 నెలల క్రితము డాడీ దగ్గరకు వచ్చి నా సమస్యను చెప్పుకొని ప్రేయర్ చేయించుకున్నాను. జనవరి నెలలో నాకు గర్భసంచికి గడ్డ ఉంది అని చెప్పారు. నేను రోజు తెల్లవారుజాము లేచి ప్రేయర్ చేసుకునేదాన్ని. అలాగే డాడీ దగ్గర కూడా నా సమస్యను చెప్పినాను. డాడీ నాకు ప్రేయర్ చేశారు. చేస్తూ డాడీ ఏమన్నారంటే, నీ ఒంటి మీద కత్తి పెట్టకుండా దేవుడు అద్భుతంగా దేవుడు కార్యం చేయబోతున్నాడమ్మా. తర్వాత వాగ్దానం, ఐగుప్తులకు కలగజేసిన రోగంలో ఏది నీ వద్దకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవా అని నేనే అంటున్నాడు. నేను 20 రోజుల వరకు ప్రేయర్ చేస్తాను, తర్వాత వెళ్ళమ్మా, అంతవరకు నువ్వు మరి టెస్ట్కి వెళ్ళొద్దన్నారు. నేను డాడీ చెప్పినట్టు 20 రోజులు కాకుండా 1 నెల తర్వాత నేను టెస్ట్కి వెళ్ళాను. ఆర్డిటి హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు క్లారిటీగా వాళ్ళు చెప్పినది ఏంటంటే 2 ఇంచుల గడ్డ, బాగా ఇంత జంప్ ఉంది, 2 ఇంచుల గడ్డ ఉందమ్మా నీకు, దీన్ని టెస్ట్ చేయాలన్నారు. టెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ డాక్టర్ అమ్మ అనింది, అమ్మ ఇది నేను ఒక్కదాన్ని కట్ చేయలేను, కాబట్టి రేపురా డాక్టర్ అమ్మ ఉంటుంది, ఇంకొక డాక్టర్ అమ్మ, ఆమె మేము కలిసి చేస్తామన్నారు. అయితే మరుసటి రోజు నేను వెళ్లకుండా నైట్కి ప్రార్థన చేసుకున్నాను. యాక్చువల్గా పోయిన రోజు ఆర్డిటి హాస్పిటల్కి పోయిన రోజు డాడీ ఇక్కడ మన సేవకుల సదస్సు రోజే ఆడ డాక్టర్ దగ్గర చూయించుకుంటూ కూడా బయటకు వచ్చినప్పుడల్లా నేను డాడీ యొక్క వాక్యం వింటున్నాను. అక్కడ కూడా డాడీ ఏం చెప్తున్నాడంటే, ఈరోజు మీకు గడ్డలు కరిగిపోతున్నాయి, మీకు స్వస్థత జరగబోతుంది, మీకు విడుదల జరగబోతుంది అని అన్నాడు. వెంటనే మరుసటి రోజు రమ్మంటే నేను వెళ్ళలేదు, ప్రేయర్ చేసుకొని ప్రేయర్ ఆయిల్ వేసుకొని కడుపుకంత ప్రేయర్ ఆయిల్ పట్టించుకొని మరుసటి రోజు నేను ఉదయం వెళ్ళి ఆ యొక్క గడ్డను కట్ చేసి టెస్ట్కి చేస్తామన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు మరలా కట్ చేయడానికి స్కానింగ్ చేసినారు. స్కానింగ్ 10 నుంచి 15 నిమిషాలు చేసినారు. గడ్డ అసలు కనిపించలేం లేదు. అసలు మేము చెప్పిన వ్యక్తి నువ్వేనా అని నన్ను ప్రశ్నించారు. నేనే మేడం, నిన్న రమ్మన్నారు, రాలేదు, నేను ఈరోజు వచ్చినాను అన్నాను. అసలు నీకు గడ్డ లేదు, ఏం లేదమ్మా, ఏదో ఏం కనిపించిందో మాకు, ఇదొక ట్యాబ్లెట్తో నీకు బాగా అయిపోతుందని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. దేవునికే మహిమ. అంతేకాకుండా ఇంకొక టెస్ట్ తీసుకున్నారు, 2 వారాలకు రమ్మన్నారు. ఆ 2 వారాల తర్వాత కూడా శనివారం రోజు ఈరోజు సాక్ష్యం చెప్పాలని వెళ్ళాను. ఆ 2 వారాల తర్వాత కూడా ఆ రిపోర్ట్ కూడా క్యాన్సర్కి సంబంధించి వాళ్ళు టెస్ట్ చేశారు, అది కూడా నార్మల్ ఇచ్చినాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 2 హాస్పిటల్లో గడ్డ ఉన్నట్టు, 2 ఇంచెస్ గడ్డ ఉన్నట్టుగా తేలింది. ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ గడ్డే కనపడలేదంట. ఆల్రెడీ ఆ డాక్టర్ అమ్మ కూడా చూసి ఇది పెద్ద గడ్డగా ఉంది, 2 డాక్టర్లు కలిసి చేయాలి, ఎల్లుండి రా అని చెప్తే ఆ సహోదరి ఒకరోజు మానేసి ప్రార్థన ఉంది. ప్రభా నీ దైవజన ద్వారా వాగ్దానం ఇచ్చా, వాగ్దానం నెరవేర్చబడాలి అంటూ ప్రార్థన చేసుకున్నారు. దేవుడు అద్భుతంగా నెక్స్ట్ డే వెళ్తే మరలా ఆపరేషన్కి ముందు స్కానింగ్ తీస్తే గడ్డ కనపడలేదంట. ఆశ్చర్యపోయారు. మొన్న వచ్చింది మీరేనా అడిగినట్టుగా, ఆశ్చర్యపడినట్టుగా దేవుడు చేస్తాడు. కొట్టండి గట్టిగా, చెప్పలేదని అవపరచండి. హల్లెలూయా. డాడీని నిజంగా ఆత్మీయ తండ్రిగా పొందుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747.